హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం జావా స్క్రిప్ట్ డాటా టైప్స్ గురించి మనం నేర్చుకోబోతున్నామండి. డాటా టైప్స్ అంటే అందరూ చాలా సింపుల్ అండ్ ఈజీ టాపిక్ అని తీసేస్తారు, బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనకి డాటా టైప్స్లో కూడా చాలా అప్డేట్స్ జరిగినాయి, అవి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, డాటా టైప్స్ ఆర్ యూజ్డ్ టు స్పెసిఫై ద టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్డ్ ఇన్ ద వేరియబుల్. అంటే మనం ఒక వేరియబుల్లో ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాం కదా, సో ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ ఏంటి అని మనకి స్పెసిఫై చేసి చెప్పేదే డాటా టైప్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఆఫ్ నేమ్ ఈక్వల్ టు సమ్ రాజేష్ అని ఇచ్చాం. సో ఈ నేమ్ అనే వేరియబుల్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ డాటా ఉందంటే స్ట్రింగ్ టైప్ ఆఫ్ డాటా ఉందని చెప్పి మనకి ఈ డాటా టైప్ అనేది చెప్తుందన్నమాట. ఓకేనా, డాటా టైప్స్ ఆర్ యూజ్డ్ టు స్పెసిఫై ద టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్డ్ ఇన్ ఏ వేరియబుల్ లైక్ ఇంటీజర్ కానీ క్యారెక్టర్ కానీ స్ట్రింగ్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏ టైప్ ఆఫ్ డాటా ఆ యొక్క వేరియబుల్లో ఉన్నదనేది మనకి చెప్పే దాన్ని మనం డాటా టైప్ అంటాం. ఓకేనా, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ డాటా టైప్స్. మనకి జావా స్క్రిప్ట్లో వీ హ్యావ్ ఏ 2 టైప్ ఆఫ్ డాటా టైప్స్. దట్ ఈజ్ ఫస్ట్ వన్ వచ్చేసి ప్రిమిటివ్ డాటా టైప్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి నాన్ ప్రిమిటివ్ డాటా టైప్. జావా స్క్రిప్ట్ ఈజ్ డైనమిక్ లాంగ్వేజ్ అండి. జావా స్క్రిప్ట్ ఈజ్ ఎ డైనమిక్ లాంగ్వేజ్. సో ఇక్కడ డైనమిక్ లాంగ్వేజ్ అంటే దేర్ ఈజ్ నో నీడ్ టు స్పెసిఫై ద టైప్ ఆఫ్ వేరియబుల్. అంటే మనం జావాలో చెప్పినట్టు ఇంట్ ఏ ఈక్వల్ టు అని చెప్పి స్ట్రింగ్ బి ఈక్వల్ టు అని చెప్పి మనం స్పెసిఫై చేయట్లే, జస్ట్ మనం వేర్ అని ఇచ్చేస్తున్నాం అంతే కదా. సో దేర్ ఈజ్ నో నీడ్ టు స్పెసిఫై ద టైప్ ఆఫ్ వేరియబుల్. మన యొక్క వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నప్పుడు, అసైన్ చేసుకుంటున్నప్పుడు దాని యొక్క టైప్ని మనం స్పెసిఫై చేయవలసిన పని లేదు. బికాస్ ఇట్ ఈజ్ డైనమికల్లీ, అంటే ఆటోమేటిక్గా మన జావా స్క్రిప్ట్ ఇంజనే ఆ యొక్క వేరియబుల్లో ఉన్న డాటాను బట్టి ఇది డాటా టైప్ అనేది ఆటోమేటిక్గా డిసైడ్ చేసుకుంటుంది. ఓకే, యూ జస్ట్ నీడ్ టు యూజ్ ద వేర్ అనే కీవర్డ్ని మనం యూజ్ చేసుకుంటాం. మనకు అప్డేటెడ్గా వచ్చిన లెట్ కానీ కాన్స్టెంట్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ కీవర్డ్స్ అనేవి మనం యూజ్ చేసుకుంటే సరిపోతుంది. టు స్పెసిఫై ద డాటా టైప్, ఆ యొక్క కీవర్డ్స్ మనం యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్ విల్ స్పెసిఫై ద డాటా టైప్. ఆ యొక్క డాటా ఏదైతే ఉందో ఆ వేరియబుల్లో ఆ డాటాని బట్టి మనకి జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనేది ఆ యొక్క వేరియబుల్ ఏ టైప్ అనేది ఇది ఆటోమేటిక్గా స్పెసిఫై చేస్తుంది. ఓకే, ఇట్ కెన్ హోల్డ్ ఎనీ టైప్ ఆఫ్ వాల్యూస్, అంటే సచ్ యాజ్ నెంబర్స్ కానీ స్ట్రింగ్స్ కానీ బులియన్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక ఎనీ టైప్ ఆఫ్ వాల్యూస్ మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింటాక్టికల్గా మాట్లాడుకుంటే వేర్ ఏ ఈక్వల్ టు 40 అని ఇచ్చాను. సో ఇక్కడ వేర్ అనే వేరియబుల్ ద్వారా మనం ఏ అనే వేరియబుల్, ఇక్కడ వేర్ అనే కీవర్డ్ ద్వారా ఏ అనే వేరియబుల్లో మనం 40ని ప్లేస్ చేస్తామన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వేర్ బి ఈక్వల్ టు సమ్ రాజేష్ అని ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ వేర్ అనే కీవర్డ్ని యూస్ చేసుకుని బి అనే వేరియబుల్లో నేను రాజేష్ అనే స్ట్రింగ్ని హోల్డ్ చేసామన్నమాట. ఓకేనా, దిస్ ఈజ్ ద జస్ట్ అ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ జావా స్క్రిప్ట్ డాటా టైప్స్. ఓకే, when we talk about particularly about the JavaScript primitive data types. ఓకే, మనం ఇక్కడ 2 టైప్ ఆఫ్ డాటా టైప్స్ చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ఇది ప్రిమిటివ్ డాటా టైప్స్. సో ఫస్ట్ మనం ప్రిమిటివ్ డాటా టైప్స్ అంటే ఏంటో చూద్దాం. ప్రిమిటివ్ డాటా టైప్స్ కెన్ హోల్డ్ ఓన్లీ 1 వాల్యూ అట్ ఏ టైం. ఓకేనా, ప్రిమిటివ్ డాటా టైప్స్ అనేవి ఒక్క వాల్యూని మాత్రమే హోల్డ్ చేసుకోగలిగితే దీస్ ఆర్ కాల్డ్ యాజ్ అ ప్రిమిటివ్ డాటా టైప్స్ అంటాం. సో దేర్ ఆర్ 3 టైప్ ఆఫ్ ప్రిమిటివ్ డాటా టైప్స్ ఇన్ జావా స్క్రిప్ట్. మనకి జావా స్క్రిప్ట్లో కంప్లీట్గా 3 టైప్ ఆఫ్ ప్రిమిటివ్ డాటా టైప్స్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి నెంబర్, స్ట్రింగ్ అండ్ బులియన్. నెంబర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ రిప్రజెంట్ ద న్యూమరిక్ వాల్యూస్, ఎగ్జాంపుల్ 10, 20 ఇలా ఇవన్నీ న్యూమరిక్ వాల్యూస్ అని రిప్రజెంట్ చేస్తుంది. స్ట్రింగ్ రిప్రజెంట్ ద సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, హలో అని హాయ్ అని చెప్పి మన డిఫరెంట్ టైప్ ఆఫ్ నేమ్స్, మనం అడ్రసెస్, లొకేషన్స్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనకి స్ట్రింగ్ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ బులియన్ రిప్రజెంట్స్ ద బులియన్ వాల్యూ, ఎదర్ ట్రూ కానీ ఫాల్స్ని కానీ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం నెంబర్ డాటా టైప్ తీసుకున్నాం అనుకోండి. ద నెంబర్ డాటా టైప్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ బోత్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ నెంబర్. ఓకే,
మనం నెంబర్ డేటా టైప్ అన్నప్పుడు మనకి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ రెండింటి నెంబర్స్ని మనకి రిప్రజెంట్ చేస్తుంది విత్ ఆర్ వితౌట్ డెసిమల్ ప్లేస్. ఓకే, మనం డెసిమల్ పెట్టినా డెసిమల్ పెట్టకపోయినా మనం దేర్ ఈజ్ నో ప్రాబ్లం. అంటే డెసిమల్ ఉన్నా డెసిమల్ లేకపోయినా ఇది మనకి నెంబర్ డేటా టైప్ అనేది సపోర్ట్ చేస్తుంది. అంటే మనకి కంప్లీట్ నెంబర్కి సంబంధించిన ఏది వచ్చినా సరే ఈ యొక్క డేటా టైప్ మనకి సరిపోతుందండి. సింగిల్ లైన్లో మనకి స్టేట్మెంట్ మాట. ఇది మనకి ఇంకొంచెం ఇన్డెప్త్గా నీట్గా అర్థం కావాలంటే దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది మనం విజువల్ స్టూడియోలో చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద కోడింగ్ పార్ట్. ఓకే అండి, నేను ఈ యొక్క డేటా టైప్స్ దగ్గరికి వచ్చేటప్పటికి కోడింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకోసమంటే నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో నేను ప్రతిదానికి కోడ్ రాసుకుంటూ వెళ్తే ఈ యొక్క డేటా టైప్ అనే కాన్సెప్ట్ మనకి ఆల్మోస్ట్ 2 to 3 hours వచ్చేస్తుంది. సో అందుకోసమే నేను ముందు ప్రిపేర్డ్ కోడ్ అనేది ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. మీకు అన్నీ తెలిసినవే. సో ఇక్కడ చూడండి, వేర్ అని చెప్పి ఏలో నేను ఏం పెట్టుకున్నాను, నెంబర్ పెట్టుకున్నానండి. ఓకేనా, ఇట్స్ అ నెంబర్. ఇక్కడ నేను హోల్డ్ చేసిన నెంబర్. అండ్ దాని తర్వాత ఇక్కడ డెసిమల్ వాల్యూ ఇచ్చుకున్నాను. దాని తర్వాత ఇక్కడ సమ్ ఎక్స్ప్రెషన్ అంటే పాజిటివ్కి సంబంధించింది ఇచ్చుకున్నాను, ఫ్రమ్ నెగిటివ్కి సంబంధించి ఇచ్చింది కూడా. అంటే ఇక్కడ మనకి వేరియబుల్ అనేది నెంబర్ డేటా టైప్ అనేది వీ కెన్ హోల్డ్ ఎనీ నెంబర్, పాజిటివ్, నెగిటివ్, డెసిమల్, నాన్ డెసిమల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అన్నీ మనకి హోల్డ్ చేసుకుంటుంది అన్నది మీకు రీచ్ అవ్వాల్సిన పాయింట్. అందుకోసమే నేను ఆల్ డిఫరెంట్ టైప్స్లో రాశాను అనమాట. సో ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయొచ్చు, మనం ఇక్కడ ఏం డేటా టైప్ ఇంటీజర్ కానీ ఫ్లోట్ కానీ డెసిమల్ కానీ లాంగ్ కానీ ఏమి ఇవ్వట్ల. మీకు జావా స్క్రిప్ట్లో అన్నిటికీ వేరే. ఓకే, రెగ్యులర్గా యూస్ చేసుకుంటే. లేదు మేము అప్డేటెడ్ యూస్ చేసుకుంటామంటే మీరు లెట్ కూడా పెట్టుకోవచ్చు. లెట్ అనేది మీరు యూస్ చేయడం నేనైతే రికమెండెడ్. మీరు నెమ్మదిగా లెట్ అనేది కీవర్డ్ యూస్ చేయడం అలవాటు చేసుకోండి, మీకు అది మంచిది. ఓకేనా, ఓకే, సేవ్ చేసి ఒకసారి ప్రోగ్రామ్ని రన్ చేయండి. ఓకేనా, మనకి అవుట్పుట్ వచ్చేసింది. అన్ని వాల్యూస్ వచ్చేసినాయి కదా. మీరు నెగిటివ్ కావాలంటే నెగిటివ్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, మనకి నెగిటివ్ కూడా వచ్చేస్తుంది. సో ఇక్కడ నెంబర్ డేటా టైప్ అనేది అన్ని విధమైన నెంబర్స్ని హోల్డ్ చేస్తుంది. ఓకేనా, ఈ పాయింట్ క్లియర్. లెట్స్ ద నెంబర్ డేటా టైప్ ఆల్సో ఇంక్లూడ్ సమ్ స్పెషల్ వాల్యూస్ విచ్ ఆర్ ఇన్ఫినిటీ కానీ మైనస్ ఇన్ఫినిటీ కానీ లేకపోతే నాట్ ఏ నెంబర్ కానీ ఇలా ఇటువంటివి కూడా మనకి స్పెసిఫై చేస్తుందండి. ఇటువంటి వాల్యూస్ని కూడా మనం ప్లేస్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ అవుట్పుట్ కూడా చూపిస్తాను. ఇన్ఫినిటీ రిప్రజెంటేషన్ అంటే దీన్ని మనం ఇన్ఫినిటీ రిప్రజెంటేషన్ అంటాం. మ్యాథమెటికల్గా మనం ఇన్ఫినిటీ అండ్ సింబల్ ఉంటుంది కదా, ఆ సింబల్తో మనం రిప్రజెంట్ చేస్తాం విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎనీ నెంబర్. ఓకే, ఇన్ఫినిటీ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఆఫ్ అన్లిమిటెడ్. ఓకే, ఇన్ఫినిటీ ఈజ్ అ రిజల్ట్ ఆఫ్ డివైడింగ్ ఏ నాన్ జీరో నెంబర్ విత్ ఏ జీరో. ఓకే, యాజ్ ఎ డెమాన్స్ట్రేటర్ మనం ఏదైనా ఒక నెంబర్ని జీరోతో డివైడ్ చేసాం అనుకోండి, అక్కడ మనకి ఇన్ఫినిటీ అనేది వస్తుంది. సో దీన్ని కూడా మనకి జావా స్క్రిప్ట్లో రిప్రజెంట్ చేయడానికి మనకి ఈ ఇన్ఫినిటీ అన్నీ ఇవ్వడం జరిగింది. సో అవి కూడా ఎలా ఉంటాయో ఒకసారి నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేయము, అయినప్పటికీ ఇది ఒక కాన్సెప్ట్ అనేది ఉంది కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నథింగ్ ఎల్స్, అంతకన్నా ఏం లేదు. సో ఇక్కడ చూడండి, మీకు కోడింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనమాట. సో ఒకసారి దీన్ని మనం రన్ చేద్దాం. చూసారు ఇక్కడ మనకి ఇన్ఫినిటీ అని వచ్చింది, బికాజ్ ఇక్కడ సమ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి దాన్ని మనం ఈ ఫస్ట్ ఇది మనం ప్రింట్ చేసుకోవడం జరిగింది. మీరు ఇలాగే ఇచ్చుకోవాల్సిన పని కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20 డివైడెడ్ బై 0 అని ఇచ్చారనుకోండి, అప్పుడు కూడా మనకి ఇన్ఫినిటీ వస్తుంది. ఓకేనా, అదే ఇవ్వాలని రూల్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ -20 డివైడెడ్ బై సమ్ 0 అంతే, అలా ఇచ్చినా మీకు 0 వస్తుంది, ఐ మీన్ మైనస్ ఇన్ఫినిటీ వస్తుంది. ఇలా ఈ విధంగా మనం నాట్ ఏ వాల్యూ అంటే సమ్ టెక్స్ట్ ఇచ్చి దాన్ని డివైడ్ చేస్తున్నారు ఇక్కడ, సో ఇట్స్ నాట్ ఏ వాల్యూ. సో సమ్ టెక్స్ట్ ఇచ్చి ఇక్కడ డివైడ్ చేసి ప్లస్ చేస్తున్నారు, సో ఇట్ ఈస్ నాట్ ఏ వాల్యూ. సో ఇక్కడ మ్యాథమెటికల్ స్క్వేర్ ఇచ్చి అంటే -1కి మ్యాథమెటికల్ స్క్వేర్ ఏంటి, సో ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఏ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 ఇచ్చారనుకోండి,
అక్కడ మీకు వాల్యూ చూపిస్తుంది. అదే మైనస్ ఇచ్చారనుకోండి ఇట్స్ నాట్ ఎ వాల్యూ అని మనకు చెప్తుంది అనమాట. సో ఇలా ఈ విధంగా జావా స్క్రిప్ట్లో నెంబర్ డేటా టైప్ అనేది మనకి ఎటువంటి అంటే ఏ లిమిట్కైనా వెళ్ళి మనం నెంబర్ డేటా టైప్ మీద వర్క్ చేయొచ్చు. ఓకే, ఐ హోప్ దిస్ ఈజ్ క్లియర్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ డేటా టైప్. తర్వాత మనకి స్ట్రింగ్ డేటా టైప్ అండి. స్ట్రింగ్ డేటా టైప్ కెన్ హోల్డ్ మల్టిపుల్ క్యారెక్టర్స్ ఇన్ ఏ సీక్వెన్స్. అంటే స్ట్రింగ్ డేటా టైప్ అనేది ఒక మల్టిపుల్ లెటర్స్ అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఒక సీక్వెన్స్ ఆర్డర్లో మనకి హోల్డ్ చేసి పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ అని, కుమార్ అని, మహేష్ అని, తెలుగు టెక్స్టప్స్ అని ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రింగ్స్ని మనకి హోల్డ్ చేసి పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మనం డైరెక్ట్గా కోడింగ్లోకి వెళ్ళిపోదాం. ఇది మనకి సింపుల్గానే ఉంటుంది. అండ్ లెట్స్ సీ దిస్ పార్ట్ ఇన్ కోడింగ్. ఓకే, ఈ యొక్క స్ట్రింగ్ డేటా టైప్ని మనం కోడింగ్లో చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి, నేను ఇక్కడ డాక్యుమెంట్ డాట్ అంటే సిఎస్ఎస్ అనేది ఇచ్చాను అండ్ దాని తర్వాత 3 అనేది ఇచ్చాను అండ్ తర్వాత HTML5 అండ్ బూట్స్ట్రాప్ 4 ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రింగ్స్ నేను ఇచ్చి ఐ జస్ట్ వాంట్ టు డిస్ప్లే ద అవుట్పుట్. ఓకేనా, ఇవన్నీ మనకి వచ్చేసినాయి. ఇక్కడ ఇదంతా బాగానే ఉంది కానీ మీకు ఇక్కడ చిన్న కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఓకే, వేర్ ఆఫ్ నేమ్ ఈక్వల్ టు రాజేష్ అని ఇచ్చా. ఓకే, సేవ్ చేయండి. ఇప్పుడు నాకు ఒక పాయింట్ చెప్పండి. ఈ నేమ్ అనే వేరియబుల్ ఏ టైపు? మీకు ఏదన్నా ఒక వేరియబుల్ ఏ టైప్ అనేది అంటే ఏ డేటా టైప్ మీకు తెలియాలంటే దానికి మీరు ఒక మెథడ్ అనేది యూజ్ చేయాలి. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అని చెప్పి టైప్ ఆఫ్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఓకేనా, ఆ టైప్ ఆఫ్ అని చెప్పి ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చారనుకోండి, ఆ యొక్క వేరియబుల్ ఏ డేటా టైప్ మనకు చెప్తుంది. సో ఇక్కడ నాకు నేమ్ ఏ డేటా టైప్ కావాలి. సో అందుకోసం ఈ టైప్ ఆఫ్ అనే మెథడ్లో ఆ వేరియబుల్ వేసాను. ఇప్పుడు సేవ్ చేసి మీరు రన్ చేసి, మనందరికీ తెలుసు కదా రాజేష్ అంటే ఏంటంటే ఇక్కడ స్ట్రింగే కదా. సో మనకి అదే స్ట్రింగ్ అని చెప్పి కన్సోల్లో చూపిస్తుంది చూడండి. ఓకేనా, ఇక్కడ స్ట్రింగ్ అనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు చెప్పండి 2000. ఇప్పుడు 2000 అనేది ఏంటి? ఏ టైప్? ఇది చాలామంది ఇంటీజర్ టైపో లేకపోతే నెంబర్ టైప్ అనుకుంటారు. మీరు ఏదన్నా ఒకటి డబల్ కొటేషన్లో పెడితే దెన్ జావా స్క్రిప్ట్ ఇట్ కన్సిడర్ టు బి ఏ స్ట్రింగ్. దాన్ని కూడా స్ట్రింగ్ అనేది తీసుకుంటుంది. ఓకేనా, కావాలంటే ఒకసారి మీరు ఇక్కడ చూడండి. ఓకేనా, స్ట్రింగ్ కింద వచ్చింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డబల్ కొటేషన్స్ తీసేసాను అనుకోండి. ఇది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక XYZ అనే వేరియబుల్ ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది డబల్ కొటేషన్స్ తీసేసాం కాబట్టి మనకి ఇది ఏం అవుట్పుట్ వస్తుందో చూద్దాం. ఓకేనా, ఇది మనకు ఇప్పుడు నెంబర్ అన్నమాట, నెంబర్లో చూపిస్తుంది. అదే మీరు డబల్ కొటేషన్స్లో పెట్టారనుకోండి, అది మనకి స్ట్రింగ్ అని చూపిస్తుంది. స్ట్రింగ్. ఓకేనా, నెంబర్. ఓకేనా, ఈ విధంగా మనకి జావా స్క్రిప్ట్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా, ఐ హోప్ ఇట్స్ క్లియర్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ డేటా టైప్. నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి మనకి బులియన్ అండి. ఈ బులియన్ డేటా టైప్ ఏం చేస్తుందండి, ఇట్ కెన్ హోల్డ్ ద 2 values, ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, ఇట్ ఈస్ టిపికలీ యూజ్డ్ టు స్టోర్ వాల్యూస్ లైక్ ఎస్ అంటే ట్రూ కానీ ఆర్ నో అంటే ఫాల్స్ కానీ. ఓకేనా, ఈ విధమైన ట్రూ ఆర్ ఫాల్స్ని మనకి హోల్డ్ చేసి పెడుతుంది. ఇది మనం ఏ విధంగా వర్కౌట్ చేస్తామో అన్నది ఒకసారి మనం విజువల్ స్టూడియోలో కోడింగ్లోకి వెళ్ళి చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద విజువల్ స్టూడియో. ఇక్కడ నేను కోడింగ్ అనేది రాస్తున్నానండి, జస్ట్ సేవ్ చేసేసేయండి. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ నేను ఒక జస్ట్ బులియన్ వాల్యూస్ని ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ జస్ట్ నేను బులియన్ వేరియబుల్స్ని క్రియేట్ చేసుకున్నాను. ఈజ్ ప్లేయింగ్ అంటే ట్రూ, ఈజ్ ఈటింగ్ అంటే ఫాల్స్ అని పెట్టాను. జస్ట్ ఐ ఆమ్ ప్లేయింగ్, నో ఐ ఆమ్ ఈటింగ్ అని చెప్పి పెట్టాను. సో ఐ జస్ట్ వాంట్ టు అవుట్పుట్ ఈ యొక్క వాల్యూస్ నేను జస్ట్ ఈ వేరియబుల్స్ నేను ప్రింట్ చేసుకుంటున్నాను. జస్ట్ సేవ్ చేసి జస్ట్ రన్ చేయండి. ఓకేనా, ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనకి లోడ్ అవుతుందన్నమాట ఈ యొక్క బులియన్ డేటా టైప్లో. దట్స్ ఇట్. ఇది ఎంతకన్నా పెద్ద మనకి ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. దిస్ ఈజ్ ద బులియన్ డేటా టైప్.
వన్ మోర్ పాయింట్, మనకి ఈ బులియన్ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం కొన్ని ప్రోగ్రామింగ్స్లో కంపారిజన్కి యూస్ చేసుకుంటాం. అంటే బులియన్ వాల్యూస్ ఆల్సో కమ్ యాజ్ రిజల్ట్స్ ఆఫ్ కంపారిజన్ ఇన్ ప్రోగ్రామ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ట్రూ ఆర్ ఫాల్స్లో పెట్టారనుకోండి ఒక కండిషన్ని, అలాంటి కండిషన్లో మనకి అవుట్పుట్ అనేది బులియన్ డేటా టైప్ వాల్యూసే మనకి అవుట్పుట్ కింద వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇక్కడ నేను జస్ట్ సింపుల్ కోడ్ అనేది ప్లేస్ చేస్తాను. సో ఇక్కడ ఏమంటున్నానంటే నేను జస్ట్ ఒక వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకున్నాను. సో ఏ అనేది 5 అని వాల్యూ ఇచ్చాను, అండ్ b = 10 అండ్ c = 15 అని చెప్పి అసైన్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను డాక్యుమెంట్లో ఏమని ప్రింట్ చేస్తున్నానంటే ఒకవేళ b ఈజ్ గ్రేటర్ దాన్ a అంటే 10 ఈజ్ గ్రేటర్ దాన్ 5 కాబట్టి ట్రూ వస్తుంది మనకు అవుట్పుట్. ఓకే, అట్ ద సేమ్ టైం b ఈజ్ గ్రేటర్ దాన్ c, b ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ c, సో మనకి అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు కూడా మనకి బులియన్ డేటా టైప్స్ అనేవి మనకి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఒకసారి సేవ్ చేసి రన్ చేద్దాం. ఓకే, సేమ్ మనకి ఇదే అవుట్పుట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అని ఇచ్చామనుకోండి, ఇది 2 ఫాల్స్ రావాలి. ఓకేనా, ఈ విధంగా మనకి బులియన్ డేటా టైప్స్ అనేవి వర్క్ అవుతాయి. ఓకే, ఇప్పుడు వరకు మనం చూసినవి అన్నీ కూడా మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ అండి. ఇప్పుడు మనం చూడబోయే ఏంటంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనకి జావా స్క్రిప్ట్లో కూడా నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. లెట్ గెట్ ఇన్ టు ద సెషన్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.